తల్లికి వందనం ఏటా 15,000 రూపాయలు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు. లబ్ధిదారులు చూస్తే 87,42,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఏడాదికి కావాల్సిన బడ్జెట్ ఎంత? 13,112 కోట్లు. 13,112 కోట్లు. ఈ ఏడాది లేదన్నారు, ఈ ఏడాదికి ఎగనామం పెట్టేశారు. 13,112 కోట్లు ఎగ్గొట్టేశారు. విద్యార్థుల భవిష్యత్తు, విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు. నెక్స్ట్, నిరుద్యోగ భృతి. యువత దగ్గరకు వద్దాం. నిరుద్యోగ భృతి నెలకు 3,000. మీకు ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 3,000 అన్నారు. లబ్ధిదారులు ఎంతమంది? 1,60,00,000 కుటుంబాలు. ఒక్కొక్కరికి 1,60,00,000 మందికి లెక్కేస్తే ఈ ఏడాదికి కావలసిన బడ్జెట్ 57,600 కోట్లు. ఈ ఏడాదిలో అసలు నిరుద్యోగ భృతి మాటే లేదు. ఈ ఏడాదికి ఇది ఎగనామం. నెక్స్ట్, అన్నదాత సుఖీభవ. ఏటా 20,000 రూపాయలు ఇస్తామన్నారు. లబ్ధిదారులు ఎంతమంది? 54 లక్షల మంది. ఈ ఏడాదికి కావాల్సిన బడ్జెట్ ఎంత? 10,000 కోట్ల రూపాయలు పైనే కావాలి. ఈ ఏడాదికి ఎగనామం పెట్టేశారు. అయిపోయింది, ఈ ఏడాది అయిపోయింది. నెక్స్ట్ బడ్జెట్ చూసుకుందామని అంటున్నారు. నెక్స్ట్, ఆడబిడ్డ నిధి. లబ్ధిదారులు 1,80,00,000 మంది. అంటే 19 నుంచి 59 ఏళ్ల మధ్యలో ఉన్నోళ్ళు. ఈ ఏడాదికి కావాల్సిన బడ్జెట్ 32,400 కోట్ల రూపాయలు. మరి బడ్జెట్లో పెట్టారా? కేటాయించారా? ఈ ఏడాదికి ఎగనామం పెట్టేశారు. అయిపోయింది, క్లోజ్. ఈ పథకం కూడా క్లోజ్. నెక్స్ట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. మనం కర్ణాటక అలాగే తెలంగాణ, ఇంతకుముందు ప్రసాద్ గారు చెప్పినట్టు ఇక్కడ అమలవుతున్నటువంటి విధానం, అలాగే మనకి ఏపీలో ప్రయాణికుల సంఖ్య, మన బస్సుల సంఖ్య, వీటన్నిటి లెక్కేసుకుంటే నెలకయ్యే బడ్జెట్ 350 కోట్లు. ఏడాదికి అయ్యే బడ్జెట్ 4,200 కోట్లు. ఈ ఏడాదికి ఉచిత బస్సు ప్రయాణానికి ఎగనామం పెట్టేశారు. కమిటీ వేస్తారట, కోటాయి కమిటీ వేస్తారు కదా అప్పుడు రైతు రుణమాఫీ. ఆ కోటాయి కమిటీ లాంటిదే ఇలాంటిది ఇక్కడ కూడా వస్తుంది. అక్కడ షరతులు పెట్టినట్టే ఇందులో కూడా షరతులు పెడతారు. ఎలాంటి షరతులు ఉంటాయంటే, ఉండే అవకాశం ఉందంటే ఓన్లీ జిల్లా పరిధిలోనే ప్రయాణం ఫ్రీ, లేదా నియోజకవర్గంలో ప్రయాణం ఫ్రీ, పల్లె టు పల్లె, ఈ పల్లె నుంచి ఆ పల్లెకి బస్సు ప్రయాణం ఫ్రీ. ఆ దాటితే మాత్రం టికెట్ కొనాల్సిందే. దాంట్లో ఏజ్ లిమిట్ పెట్టడము, ఇంకేమైనా ఉంటే అవి పెట్టడము, ఇలాంటివన్నీ. అప్పుడు రుణమాఫీకి ఏ రకమైనటువంటి కండిషన్స్ అప్లై ఉన్నాయో ఇప్పుడు కూడా అలాంటిదే జరుగుతుంది. పెద్దగా అక్కర్లేదు. నెక్స్ట్, ఉచిత గ్యాస్. ఏటా 3 సిలిండర్లు అన్నారు. లబ్ధిదారులు 1,54,00,000 మంది ఉన్నారు. ఈ ఏడాదికి కావాల్సిన బడ్జెట్ 4,000 కోట్లు. కేటాయించిన బడ్జెట్ 895 కోట్లు. కానీ ఎంతమందికి ఇచ్చారంటే ఇప్పటి వరకు లెక్కలేదు. కానీ వాళ్ళు చెబుతున్నటువంటి వాళ్ళ ప్రసంగాలను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే కేవలం 5 లక్షల మందికి. మీరు ఎవరైనా మీకు డబ్బులు పడ్డాయని ఒకసారి చూసుకోండి. 24 గంటల్లో పడాలి అర్బన్ ఏరియాలో. రూరల్ ఏరియాలో 48 గంటల్లో పడాలి, లేకపోతే పోయినట్టే. 48 గంటల్లో మీ అకౌంట్లో డబ్బులు రాలేదు, మీరు గ్యాస్ బండ బుక్ చేసుకున్నా రాలేదంటే మీ నెత్తిన బండ పడినట్టే. ఇది పరిస్థితి. ఎస్ చంద్రశేఖర్ గారు, సూపర్ 6 అన్నారు సార్. ప్రజలు ఏమైపోయారంటే ఆహా ఓహో ఇక లేదు, మా దశ మారిపోతుంది, మా దిశ మారిపోతుంది అని అనుకున్నారు. చూస్తే ఒక్క పథకం కూడా లేదు. పైగా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక చాలా అద్భుతంగా ఒక వార్తను రాసింది. తల్లికే తొలి వందనం, బడికెళ్లే పిల్లలందరికీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. ఈ సంవత్సరం పోయింది, తల్లికే తొలి వందనం. పైగా ఇక్కడ చూడండి, ఆన్ గోయింగ్ పథకాలపై కేబినెట్ లో చర్చ. తల్లికి వందనం ఇవ్వాలన్న మంత్రులు. అంత అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం జీవితాలని నాశనం చేసేసిన తర్వాత అయినా సరే మనం అద్భుతంగా ఈ పేపర్లలో రాయగలుగుతున్నామంటే మన టాలెంట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోండి. సార్, అందరికీ నమస్కారం. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి శుభ సాయంత్రం సార్. వారి భాషలో చెప్పాలంటే నారాయణ గారి యొక్క యాడ్ వస్తూ ఉంటుంది, నారాయణ కాలేజ్. ఆ భాషలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి అబద్ధాల్లో ఆల్ టైమ్ రికార్డ్ కొట్టేశాడు ఈసారి. ఎప్పుడూ చెప్పేటటువంటి అబద్ధాలనే ఇంకొంచెం గొప్పగా, ఇంకొంచెం ఎక్కువగా, ఎలా మనం ఇవ్వమని ప్రజలకు తెలుసు, ప్రజలు మనకి ఎలాగూ నమ్మరు అని, ఇంకొకసారి అవకాశం ఇవ్వరు అని తను నమ్మినట్టుగా, తను అనుకుంటున్నట్టుగా ఈ పాలన సాగుతున్నటువంటి విధానాన్ని కానీ మనం ఒకసారి గమనిస్తే మనకు అర్థమవుతుంది. పెద్దలు మాట్లాడారు, కేఎస్ ప్రసాద్ గారు, మీరు కూడా చెప్పారు. ఇచ్చినటువంటి 6 హామీలకి సంగతి ఎట్లా కూడా అటకెక్కి చేసినట్టుగా మనకు అర్థమైపోతుంది. ఒకవైపునేమో జిఎస్టీ వసూళ్లు
దేశవ్యాప్తంగా పెరుగుతూ ఉంటే, గణనీయంగా వృద్ధి సాధిస్తూ ఉంటే, మన రాష్ట్రం మాత్రం తిరోగమనంలో ఉంది. దాదాపు 791 కోట్ల రూపాయలు ఆవిరైపోయినాయి ఒక నెలలో సంపద. మరి సంపద సృష్టి అని ఈ అబద్ధపు ప్రచారాలు చేసుకొని అందలం ఎక్కినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి ధ్యాస లేకపోగా కేవలం తన సంపదని సృష్టించుకుంటున్నటువంటి విధానం ఏదైతే కనపడుతుందో, మొన్న ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్స్ ప్రకారం ఈ దేశంలో 31 మంది ముఖ్యమంత్రులు కలిగినటువంటి సంపద 1631 కోట్లయితే కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సంపద 931 కోటి. అంటే 30 మంది ముఖ్యమంత్రులు 600 కోట్లు కలిగి ఉంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు 931 కోట్ల సొమ్ము. ఎవరి సొమ్ము? ఎవరి నోటికాడ సొమ్ము? ఈ రాష్ట్ర ఖజానాన్ని దోచుకోకపోతే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాపారం ఏంటి? భువనేశ్వర్ గారంటే ఏదో పాల వ్యాపారం అడ్డం పెట్టుకొని సంపాదించుకుంటున్నారు, అదొక వైపున దోపిడీ. హెరిటేజ్ పేరుతోటి ఇంకొక రకమైనటువంటి దోపిడీ. రిటైల్ వ్యవహారంలో వాళ్ళ షేర్లు ఏ విధంగా పెరిగిపోయినాయి, ఇది ఇంకొక రకమైనటువంటి దోపిడీ. ఇవాళ నారాయణ గారు కాలేజెస్ స్కూల్స్ నడుపుకుంటూ అదొక రకమైనటువంటి దోపిడీ. అమరావతి పేరు మీద ఇంకొక రకమైనటువంటి దోపిడీ. అంటే వివిధ వ్యక్తులు వివిధ వ్యవస్థల ద్వారా దోచుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి వారు ఎంత పెద్ద సంపదని వారు వెనక్కి వేసుకుంటున్నారో ఇంతకంటే ఎగ్జాంపుల్ కావాలా? 2 ఎకరాల భూమిలో 1 ఎకరం వాళ్ళ తమ్ముడికి ఇచ్చేస్తే 1 ఎకరమే భూమి మిగులాలి. 2 ఎకరాలు కూడా ఇవ్వలేదా? 2 ఎకరాల్లో 1 ఎకరం మిగులాలి. ఏ సీక్రెట్ ద్వారా, ఏ వ్యవస్థల ద్వారా, ఏ వ్యాపారాల ద్వారా ఈయన సంపాదించాడు? రిచెస్ట్ సీఎం అయ్యారు. ఎవరి నోటికాడ కూడు లాగేసుకొని సంపాదించారో చెప్పాలి. ఏ వ్యాపారం ద్వారా ఈ సంపదను సృష్టించాడో చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా సంపద సృష్టిస్తానన్నాడు. ఎస్, సృష్టించుకున్నాడు. ఎవరికి? తనకు మాత్రమే. నిజంగా ఎంత మోసపు మాటలు అంటే, నోరు తెరిస్తే అబద్ధం, అబద్ధం, మోసం, మోసం.